శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధి హామీ పథకంపై వాడివేడి చర్చ జరిగింది. సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, బాబురావు, విశ్వేశ్వరరెడ్డి ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తగా ప్రభుత్వ సమాధానాన్ని నిరసిస్తూ విపక్షం వాకౌట్ చేసింది. కేరళలో కూడా ఆ గవర్నమెంట్ వలసలు వచ్చినటువంటి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇస్తామని, వసతి కల్పిస్తామని చెప్పి నెలకు 25 కేజీల బియ్యం, 7 కేజీల గోధుమలు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించింది సార్. మన గవర్నమెంట్ కి అవమానంగా లేదా సార్? అత్యంత అవమానకరమైంది. ఇది చాలా దుర్భరమైనటువంటి సార్. దీనిపైన ప్రభుత్వం మెరుగైన జీవితం కోసం అని చెప్పి చెప్పడం సరైనది కాదు. కలెక్టర్ గారు నివేదిక ఇచ్చినారట అని చెప్పి చెప్తున్నారు. మేము ₹1,00,000 జీతం ఎక్కువ ఇస్తాం సార్. మురికి కాలువలు ఉడుస్తారా సార్ ఆయన? లేకపోతే బస్ స్టాండ్ లో పడుకుంటారా సార్? ఈ గవర్నమెంట్ కి సంబంధించిన మంత్రులు వీళ్ళంతా ఇట్లా మాట్లాడొచ్చునా సార్? ఇది అవమానకరమైంది కాదు సార్, అమానుషమైంది సార్. ఇది ప్రతిపక్ష నాయకుడికి ఎలాగో ఆలోచన లేదు, వాళ్ళ సభ్యులు కూడా ఆలోచన లేదు సార్. రాష్ట్రంలో 13,000 పంచాయతీల్లో కార్యక్రమాలు జరుగుతుంటే మీ వైవి సుబ్బారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో అన్యాయం జరుగుతుంది, ఈ డబ్బుతో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి చేయడానికి వీలు లేదని చెప్పి లెటర్ రాస్తారండి. ఇది అభివృద్ధి కోరుకున్న వాళ్ళు ఎవరైనా రాస్తారండి? ఎవరు? మెటీరియల్ కాస్ట్ వీలైనంత తక్కువగా ఉంటే, లేబర్ కాంపోనెంట్ వీలైనంతగా ఎక్కువగా ఉంటే లేబర్ కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, దానివల్ల వలసలు ఆపచ్చు అన్న ఉద్దేశం. అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి హయాం అధ్యక్ష 97.5% లేబర్ కాంపోనెంట్ కు ప్రొవైడ్ చేశారు. ఇవాళ అధ్యక్ష పరిస్థితి అధ్యక్ష, అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, పంచాయతీ బిల్డింగ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, సిమెంట్ రోడ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, చివరికి శ్మశానాలకు కూడా ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఇస్తా ఉంటే ఇక లేబర్ కాంపోనెంట్ అనే వాళ్ళకు డబ్బులు ఎక్కడిస్తున్నారు? ఇవాళ వలసలు పోతా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి, పనులు లేక. ఇంతకన్నా దారుణం ఉంటుంది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం చెప్తుంది మెటీరియల్ కాంపోనెంట్ మేము ఎక్కువగా పెట్టాం కాబట్టి మాకు అవార్డులు వచ్చినాయని చెప్పి చెప్పడం ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్తున్నారు కాంగ్రెస్ టైంలో, వైఎస్ రాజశేఖర టైంలో చాలా డబ్బులు ఇచ్చామన్నారు. 5,000 కోట్లు ఖర్చు పెట్టక వెనక్కి తిరిగిపోయిన సంఘటన కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. ఈవేళ కూడా పని లేక కూలీలు ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు చెప్తున్నారు. అధ్యక్ష 24 గంటల్లో పని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, రమ్మనండి. ఈవేళ కేరళ కానీ మిగతా రాష్ట్రాలు వెళ్తున్నారంటే వాళ్ళకి అక్కడ ₹500 కూలి వస్తుంది రోజుకి. ఇక్కడ మనం ఇస్తున్నది ఏంటంటే ఉపాధి హామీ ద్వారా ₹194 మనం ఇస్తున్నాం. అంతకంటే ఎక్కువ కూలి ఇస్తారు వెళ్తారో ఇస్తారు, ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు వెళ్తారు. ఇప్పుడు ఉపాధి కల్పించడంతో పాటు ఆస్తుల క్రియేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ ఉంది. ఒక మంచి ఎసెట్, ఊరికి ఉపయోగపడే ఎసెట్ క్రియేట్ చేసేటట్టయితే ఇది హామీ ఆహ్వానించదగినటువంటిది. అధ్యక్ష ఎవరు కూడా సిమెంట్ రోడ్లు వేయొద్దని, ఎవరు బిల్డింగ్లు కట్టద్దని ఎవరు అండంలా, కానీ ఉపాధి హామీకి సంబంధించిన నిధులను ఉపాధి క్రియేట్ చేయడం కోసం వెచ్చిస్తే దానివల్ల వలసలు ఉండవు, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ మాదిరిగా అన్నదాతలు భిక్షాటన కోసం వేరే రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి రాకుండా పోతుంది. అధ్యక్ష ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా మీరు మాత్రం ఇదే రకంగా ఇదే కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటా ఉన్న తీరును, ఈ తీరుకు నిరసన తెలుపుతూ వీఆర్ స్టేజింగ్ వాకౌట్ ఫర్ దిస్ క్వశ్చన్ అధ్యక్ష.